బాగున్నారమ్మా? మన వినాయకుని సాగనంపేసినాం ఇక నిమజ్జనం చేసేదానికి పోయిర్రు. ఇప్పుడు నా వినాయకుడు ఇంకా శివుడు అందరినీ పంపించేసినాము నీళ్ళల్లో నిమజ్జనం చేసేసి గంగమ్మ తల్లి ఒడికి. ఆయన అక్కడ ఆనందంగా ఉంటాడు. మన ఇంట్లో మాత్రం 5 రోజులు హాయిగా ఉన్నాడు. మనకు ఎంత ఆనందం కల్పించాడు. ఆయన నైవేద్యాలని, పూజలని, హారతులని, నైవేద్యాలు చేసుకుంటా అవి చేసుకుంటా రకరకాలుగా ఆయనతోటి గడిపిన 5 రోజులు. ఒక చుట్టము ఇంటికి వచ్చినాక ఆత్మ బంధువు ఎట్లుంటుందో నాకు కూడా అట్లనే ఉంటుంది. ఇంకా ఆయన వెళ్ళినాడు చూడు, ఇప్పుడు చూడరి ఎంత బోసిపోయిందో. ఆయన తీసుకుపోయినాక ఎట్లా ఉన్నది చూడు. ఆయన పోయినాక కూడా మనకి ఇంకా దీపం వెలుగుతుంది ఒకటి. ఆయన మాతో ఉన్నాడు అందానికి అదొకటి. ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది కదా, ఓ ఆయన వస్తున్నాడు అనేసి రకరకాలుగా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి, ఇట్లా తయారు చేసుకోవాలి, ఇంట్లో డెకరేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ఎన్నో చేస్తాము. ఆయన పోయినాక చూస్తే అన్నీ వదిలేసేసి నిమ్మలంగా అమ్మల దగ్గరికి పోతాడు ఆయన. ఎంతైనా కానీ ఎక్కడి నుంచి వచ్చిండు అక్కడి నుంచి పోవాలని అంటాం కదా, మళ్ళీ వచ్చే సంవత్సరం జల్దీ రావయ్యా అని చెప్పేసి అడుగుతాం మనం. ఎట్లాగో ఆ ఆనందాని కోసం మళ్ళీ ఒక్క సంవత్సరం ఎదురు చూసుకుంటాం. ఇక ఇదంతే. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం పుచ్చుకొని హాయిగా ఉండాల్సింది. లైట్లు కూడా వెలిగినాయి. ఆశీర్వాదం ఇస్తూనే ఉంటామని నేనని చెప్పినట్టు అనిపిస్తుంది. అక్కడికే పొద్దున్న లేచి స్నానం చేసుకొని వచ్చినామంటే ఆ సైడ్ దండం పెట్టేసుకుంటాం. ఆయన పంపించినా కానీ ఆ సైడు మనకు ఆయన ఉన్నట్టు ఫీలింగ్లు ఉంటుంది కదా. ఆ ఆనందాన్ని వదులుకోవడం ఇష్టం అనిపించేది. ఈ ఆనందం కోసము గణపతి పప్ప మోరియా పూడ్చా వర్చి లౌకర్య. మళ్ళీ వచ్చే సంవత్సరము నువ్వు రావాలి, ఇంకా ఆనందం తీసుకురావాలి ఇంటికి అని చెప్పేసి కోరుకుంటూ గణపతి పప్ప మోరియా.